హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 984 ఫ్రెండ్స్. మీరందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాకు, అంబ్రెల్లా లాగా కింద, కానీ లాంగ్ ఫ్రాక్ అన్నమాట. ఓకేనా? ఎలా స్టిచ్ చేయాలో నేర్చుకోండి ఓల్డ్ సారీ తోటి. ఓకేనా? ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ తడిపి వేసేసాను. 4 ఫోల్డింగ్తో వేసేసుకొని, ఫోల్డింగ్స్ మన వైపు, ఓపెన్స్ ఏమో ఇటువైపు ఉండేలాగా పెట్టేసుకోండి. ఓకేనా? ఫస్ట్ నా వీడియోలు కనుక చూసినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమన్నా అప్డేట్స్ కావాలంటే మీరు నన్ను అడగండి. నేను ఇంకా ఏమన్నా స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ ఏమైనా కావాలంటే చెప్పండి, నేను వీడియో మీకోసం చేసి పెడతాను. ఓకేనా? బాడీ ఫ్రాక్ పొడవు వచ్చేసి పూర్తిగా 50 ఇంచెస్, బాడీ పొడవు వచ్చేసి 13 ఇంచులు, అయితే 1 ఇంచు కలిపితే 14 ఇంచులు అన్నమాట తీసేసుకోండి. అయితే డ్రెస్ మొత్తం తయారయ్యే వరకు 50 ఇంచెస్ అవ్వాలన్నమాట. ఓకేనా? అలా చూసేసుకోండి. షోల్డర్ వచ్చేసి 10.5, అయితే 11 ఇంచులు, ఒక హాఫ్ ఇంచు కలుపుకుంటే 11 ఇంచులు, అయితే 5.5 ఇంచులు అనేది షోల్డర్కి పెట్టుకోండి. ఇది ఆర్మ్ హోల్డ్ డౌన్ వచ్చేసి 6.5 పెట్టేసుకోండి. ఓకేనా? 6.5 డ్రెస్ కదా, 6.5 ఇంచులు పెట్టేసుకోండి. అలా చేసేసుకోండి. ఓకేనా? చెస్ట్ సైజ్ వచ్చేసి 32 సైజ్. ఓకేనా? ఫోల్డింగ్ మీద ఎంత వస్తుందో మీరే చూసేసుకోండి. ఇగో ఇలా టేప్తోని మీరు ఇలా చేసేసుకుంటే ఫోల్డింగ్ అనేది మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఇది చిన్న టిప్పు మీకోసం, నేను ఇలాగే చేస్తాను. నడుము వచ్చేసి 28, 1 ఇంచ్ కలుపుకోవాలి, ఎందుకంటే డాట్ వేస్తాం కదా. 2 ఇంచెస్ అని ఎక్స్ట్రా అనేసి పెట్టేసుకోండి. 2.5 పెట్టుకోండి, ఒకవేళ పిల్లలు కదా పెరుగుతారు అలా అన్నమాట. ఇదిగో సంకలి అలా డౌన్ తీసేసుకోండి. ఒక 1/2 ఇంచు తోటి కొద్దిగా ఇటువైపు స్కోప్ ఇచ్చుకోండి. ఓకేనా? అటేమో 2.5 ఇంచులు అనేసి నెక్ వదిలిపెట్టుకోండి. చూడండి, ఒకసారి సంఖ చూసుకోండి. సంఖ వచ్చేసి 7 ఇంచులు అండి, అంటే 14 ఇంచులు వస్తే 7 ఇంచులు అన్నమాట డబల్ మీద. ఓకేనా? నెక్ వచ్చేసి 4 ఇంచులు, ముంగట వచ్చేసి 4 ఇంచులు, బ్యాక్ వచ్చేసి 8 ఇంచులు పెట్టాను అన్నమాట. ఓకేనా? ముంగటైతే 4 ఇంచెస్ పెట్టాను. అట్లా అయితే 2.5 తీసుకున్నాను నెక్కి. విడ్త్ అనేది 2.5. అయితే ఇట్లా కొద్దిగా షేప్ ఇచ్చాను వీలాగా. అయితే ఇవి చాలా బాగుంటాయి అన్నమాట, ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 ఇంచ్ కంటే ఎక్కువనే ఇటు కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. చూసారా? మీరు ఎలాగే చేయండి. ఒకసారి వీడియో ఎట్లా వస్తుందని చూసి నా ఫ్రెండ్స్ వెళ్ళి చూసి వచ్చానన్నమాట. ఓకేనా? ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకొని ఇటు నడుము దగ్గర చూసారా, నేను కొద్దిగా లోతు ఇట్లా తీసాను. చూసారా? అలా తీసుకోండి, అప్పుడు కింద నడుము కాడ బాగుంటుంది అన్నమాట. ఓకేనా? అలా పెట్టేసుకొని ఎక్కడెక్కడ కత్తెరతోని అక్కడ మార్కులు వేసుకోండి అన్నమాట. ఓకేనా? అది నెక్ షోల్డర్ దగ్గర పెట్టేసుకోండి. అయితే పైన పీస్ తీసేసి నెక్ కట్ చేసేసేయండి. డ్రాయింగ్ చేసినట్టుగా నెక్ కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నెక్ అట్లా కట్ చేసేసుకొని చూడండి, ఎంత కొద్దిగా అనేది తీసుకుంటున్నాను మళ్ళీ. ఓకేనా? ఈ బయట సౌండ్ వచ్చిందండి, అందుకే కొద్దిసేపు రికార్డింగ్ అనేది ఆపేశాను, వాయిస్ ఓవర్. ఓకేనా? బ్యాక్ వచ్చేసి 8 ఇంచులు చెప్పాను కదా, 1 ఇంచ్ 1/2 ఇంచ్ కలుపుకుంటే 8.5 ఇంచుకి మార్కులు వేసుకోండి. వెనుక నేను డ్రాప్ లాగా ఇచ్చాను అన్నమాట, అందుకని. ఓకేనా? పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకోండి. 3.5 నుంచి ఇట్లా స్కోప్ లాగా రౌండ్ తీసేసుకోండి. ఓకేనా? వెనకైతే కొద్దిగా షేప్ అనేది అట్లా ఇచ్చేసాను, సింపుల్గా మెల్లగా తీసుకోండి. ఇదిగో ఇది కరువు స్కేల్ ఉందనుకోండి, మీకు ఇలా హెల్ప్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలా ఉన్నదంతా నెక్ అనేది ఎక్స్ట్రాది మొత్తం మంచిగా నీట్గా అనేది కట్ చేసేసుకోండి. ఓకేనా? ఈ వీడియో కటింగ్ వీడియో పెడుతున్నా కదా, దీని కిందటైతే డిస్క్రిప్షన్లో నేను స్టిచ్చింగ్ వీడియో రేపు పోస్ట్ చేస్తాను. ఓకేనా? తర్వాత దీనికి కింద పెడతాను, మీరు చూడండి ఒకసారి. లేకుంటే యూట్యూబ్ ఛానల్ ఒకసారి చెక్ చేయండి. నేను పెడతా కదా, పెట్టినప్పుడు మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఇది వచ్చేసి నేను ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ లాగా ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకేనా? చూపించినట్టుగా కింద నుంచి పై వరకు 4.5 ఇంచులు అయితే తీసుకున్నాను. 4.5, 5 ఇంచులు అట్లా తీసేసుకొని అట్లా స్కోప్ ఇచ్చుకోండి సంఖలో. సంఖలో అయితే నేను మామూలుగా మనము లోతు తీసుకుంటాం కదా, లోతు తీసేస్తాను. అలా పెట్టేసుకొని ఇదిగో వీలు ఉంటుంది కదా, మనకి అచ్చు పడుతుంది కదా, ఆ వీలు ఉంటే మాత్రం ఇలా హెల్ప్ అవుతుంది.
వీళ్ళతోనే 2 సార్లు అలా ఒత్తి పెట్టుకున్నారనుకో ఇటు పడుతుంది. మళ్ళీ మార్కింగ్ ఇటు సైడ్ కూడా సేమ్ అలా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీ ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడైతే హ్యాండ్స్కి అయితే నేను లైనింగ్ క్లాత్ వేయట్లేదు, అందుకని తర్వాత కట్ చేద్దాం అన్నమాట. ఇప్పుడైతే కింద పార్ట్ని మనం కట్ చేసుకోవాలి. ఓకేనా, కింద మనకు కట్ చేయాలి కదా లైనింగ్ క్లాత్ వచ్చేసి నేను 3.5 మీటర్లు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 3.5 ఎందుకంటే కొద్దిగా ఎక్కువ రావాలి కాబట్టి అటాచ్ ఎక్కువ పడుతుంది, అందుకని 3.5 తీసుకోండి, మంచిగా సెట్ అవుతుంది. అయితే బాడీ పార్ట్ది ఉంటుంది కదా నడుము దగ్గర కొద్దిగా 1 ఇంచ్ వదిలిపెట్టేసుకొని అలా చూపించినట్టుగా కట్ మార్కింగ్ అనేది చేసుకొని వాళ్ళది ఎంత కావాలనేది మిగతాది బాడీది వదిలిపెట్టేసి మనకు ఎంత కావాలనేది చూసుకోండి, పెట్టేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా, ఇలా పట్టుకోండి. నేను ఎక్కడ పట్టానో అలా కరెక్ట్గా పట్టేసుకోండి. ఒకరి హెల్ప్ తీసుకోండి, లేకుంటే ఏదైనా బరువైన వస్తువు అక్కడ పెట్టేసుకొని అలా పెట్టుకోండి. నేనైతే మా హస్బెండ్ ఉన్నారు, ఇంకా కొద్దిగా హెల్ప్ చేయవా అంటే అలా పట్టుకున్నారన్నమాట. ఓకేనా, మీకు ఇంట్లో ఎవరైనా పిల్లలున్నా పట్టుకోమంటే పట్టుకుంటారు అంతే. ఎక్స్ట్రా ఇదంతా మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. ఓకేనా, 9-10 నిమిషాల్లోనే మీరు స్టిచ్చింగ్ అనేది కటింగ్ అనేది చూసేస్తున్నారు కదా. అక్కడ మధ్యలో ఒకటి టక్స్ పెట్టారు చూసారా, అది సెంటర్ పాయింట్లో వస్తుందని గుర్తుగా అట్లా పెట్టుకోండి. ఇది క్లాత్ చూపిస్తున్నా కదా, ఇది వచ్చేసి కుట్టేటప్పుడు స్టిచ్చింగ్లో చూపిస్తాను ఎలా చేయాలనేది మీకు. ఓకేనా, 2 ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోండి, ఒకవైపు 2 వైపు వస్తుంది అన్నమాట. ఓకేనా, పక్కన పెట్టేసుకోండి, అంతే అయిపోయింది. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ని కట్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ ఎంత సింపుల్గా కట్ చేసుకోవచ్చో చూడండి. నేను 4 ఫోల్డ్ మీద చీరనైతే 4 ఫోల్డ్ మీద ఫోల్డింగ్ చేసేసుకున్నాను. అలా ఈ చీర అంటే 15 సంవత్సరాల చీర అంట ఫ్రెండ్స్ ఆ అక్కది. అయితే దీన్ని నేను చూశాను, అయితే ఇది వద్దు నాకు అందుకంటే అటాచ్ పడుతుంది కదా, అందుకని నేను బాడీ పార్ట్ తోటే తీసుకుంటున్నాను. చూసారా, బాడీ పార్ట్కి అలా పెట్టేసుకొని కరెక్ట్గా 1 ఇంచ్ చూసారా ఎక్స్ట్రా వదిలిపెట్టుకోవాలి, ఎందుకంటే మన డాట్కి 1 ఇంచ్ పోతుంది కదా, కాబట్టి వదిలిపెట్టేసుకొని కరెక్ట్గా చేసేసుకొని వాళ్ళది ఎంత వస్తుందో 50 ఇంచెస్ కదా, బాడీకి అయితే 13 ఇంచులు పోయింది. అట్లా అనేసి కింద అయితే పీక్ వచ్చేస్తాను అన్నమాట. 1 ఇంచుకు కింద వదులుకొని ఇటు 1/2 ఇంచ్ వదులుకొని కట్ చేసేసుకోండి. కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా నేను మా ఆయన సపోర్ట్ తీసుకున్నాను, ఆయన ఇటు పెట్టుకున్నారు. అన్నీ అట్లా మంచిగా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అట్లా చూపించినట్టు. ఈ సారీ అంట తన పెళ్ళైన కొత్తలో తీసుకున్న సారీ అంట. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చాలా పెద్దగా అయిపోయారు, 15 సంవత్సరాల చీర అంట. ఇప్పుడు వేయించారు, కానీ భలే వచ్చింది, అసలు కొత్త డ్రెస్ లాగా అయిపోయింది ఆమెకి. ఎంత బాగుందో. ఓకేనా, మనం మార్కింగ్ చేసుకున్నట్టుగానే కట్ చేసేసుకోండి. ఓకేనా, అలా చూపించినట్టు ఏది కూడా క్లాత్ సాగదీయకుండా లాగకుండా అట్లా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, అంతే. ఇంకా ఇది చూడండి ఎంత గేర వస్తుందంటే, చీర మొత్తం పెడతాం కదా చాలా పెద్ద గేర వస్తుంది అన్నమాట. మనం బయట తీసుకున్న డ్రెస్సులు ఇంత మంచి గేరలు అయితే రావు ఫ్రెండ్స్. నేను చెప్తున్నా కదా, వేలు పెట్టినా కూడా ఇంత మంచి డ్రెస్సులు అయితే ఇంత గేరతోనే అయితే రావు. మీకు తెలుసు, ఎంత పెద్ద షాపింగ్ మాల్లో తీసుకున్నా అంతే వస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ మిగిలిన క్లాత్తోని బాడీ పార్ట్ రెండు పెట్టని చేస్తారా, 2 ఫోల్డింగ్ తోటి పెట్టేసుకొని ఇట్లా బాడీ పార్ట్ అయితే మంచిగా సరి చేసుకొని క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటా కట్ చేసేసుకోండి. ఓకేనా, అంతే సింపుల్గా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను స్టిచ్చింగ్ వీడియో పెడితే మీ దగ్గర వచ్చేస్తుంది, పెట్టగానే మీ దగ్గరికి అయితే వస్తుంది. అయితే వీడియో చూస్తూ లైక్ చేయకుండా చూస్తే కొద్దిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది అన్నమాట, పంపిస్తుంది. ఓకేనా, మీకు ఉపయోగపడకపోయినా ఇంకొంతమందికి ఉపయోగపడుతుంది కదా ఫ్రెండ్స్. అలా అయితే కొలతలకి నేను బుక్స్ మెయింటైన్ చేస్తాను అనమాట. 2, ఒకటేమో కొలతలకి, ఇంకొకటేమో బిల్లింగ్ పెట్టుకుంటాను ఇట్లా. ఇదైతే హ్యాండ్స్కి పఫ్ హ్యాండ్స్, కింద పైన పఫ్ వస్తుంది. చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. ఇది కుచ్చుల కోసం అనేది 4 ఇంచులు నేనైతే ఎక్స్ట్రా అనేది వదిలిపెట్టేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చేతులు వచ్చేసి పొడవు వచ్చేసి 9.5 ఇంచులు, అయితే 1 ఇంచ్ కలుపుకుంటే 10.5 ఇంచులు. ఓకేనా, లూజ్ వచ్చేసి 10 ఇంచులు, కింద లూజ్ వచ్చేసి చూపించినట్టుగా అన్ని డ్రాయింగ్ అట్లా చేసేసుకోండి. చూసారా, లోత్ అనేది మీరు ఎంత తీసుకుంటారంటే 3 ఇంచులు చాలు. పిల్లలు కదా, 3.5 సరిపోతుంది. 3.5 ఇంచు కూడా తీసుకోవచ్చు, కొద్ది పర్సనాలిటీ ఉంది కదా, తీసుకోవచ్చు, ఏం కాదు. చూపించినట్టుగా తీసుకోండి. ఇంకోటి ఏంటంటే పైన
పైన ఒక మీ ఇష్టం, కుచ్చు ఎక్కువ కావాలి, పఫ్ ఎక్కువ కావాలనుకుంటే 4-5 ఇంచులు తీసుకోవచ్చు క్లాత్ని బట్టి. నేనైతే 4 ఇంచులు తీసుకున్నాను ఫ్రెండ్స్. పైన అయితే నేను 4 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకున్నాను. అలా చూపించినట్టుగా అంత మార్కింగ్ కనబడతలేదేమో, కానీ మార్కింగ్ కనబడకపోయినా పర్వాలేదు, మీకు నేను చేసే చేయి మూమెంట్ అయితే తెలుస్తుంది కదా అనేసి నేను పెట్టాను. ఆ వైట్లో కనిపిస్తలేదు ఫ్రెండ్స్, అందుకని. ఇదిగో అంత మంచిగా కట్ చేసేసుకోండి నీట్గా. చాలా బాగా వచ్చింది. మీకు ఫ్రాక్ ఎంత గేర్ వచ్చిందో మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగానే అయితే డ్రెస్ అనేది వచ్చింది. స్టిచ్చింగ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. చూసారా, మొత్తం హ్యాండ్స్ కట్ చేసినాక హ్యాండ్ ఎలా వచ్చిందో కనిపిస్తుంది. ఓకేనా, ఫస్ట్ అయినా వీడియోలు చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఓకేనా, బెల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకొని పెడితే నేను పెట్టగానే అయితే మీ దగ్గరికి వస్తుంది. ఇంతసేపు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నిజంగా చాలా థ్యాంక్ యూ.